వెండి నాది, బంగారు నాది, ఇదే సైన్యములకు అధిపతిగు యెహోవా వాక్కు. కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతిగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుపున గ్రహించెదను. ఇదే సైన్యములకు అధిపతిగు యెహోవా వాక్కు. అగ్గై 2:8-9 ప్రైజ్ జీసస్. ఈరోజు ఏప్రిల్ 16th ట్యూస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనిస్తున్న సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల, ఇతర దేశాలు మన పిల్లలందరికీ కృపాక్షేమలు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ప్రభు చెప్తున్నారు, ఈరోజు దేవుడికి ఎవరు కృప చూపించిపోతున్నారు. వెండి, బంగారం కొందరు దేవుడిస్తున్నాడు, కొనబోతున్నారు. అలాగే ప్రస్తుతం నువ్వు ఇబ్బందిలో ఉన్నావేమో, గతము కంటే రాబోయే రోజుల్లో నీ మహిమ పెరగబోతుంది, నీ స్థాయి పెరగబోతుంది. నెక్స్ట్ లెవెల్కి నువ్వు వెళ్ళబోతున్నావు. ఇటు ఆత్మీయతలో, ఇటు ఆర్థిక విషయాలలో, అదేనండి జాబ్, అదేనండి ఆర్థిక బిజినెస్లో, అన్ని విషయాల్లో దేవుడు నీకు సమాధానం ఇవ్వబోతున్నాడు. ఎస్, సమాధానపరచు దేవుని యొక్క ఆత్మ నీ కుటుంబంలో పనిచేయునుగాక, సంఘములో పనిచేయునుగాక. ఆమేన్. సంఘం యొక్క పరిస్థితి కూడా గతము కంటే మించిన మహిమ, అభిషేకం దేవుడు ఇస్తున్నారు. ఎవరైతే దావీదులాగా యథార్థ హృదయముతో హృదయపూర్వకంగా దేవుడిని హృదయానుసారులుగా అడుగులు వేయడానికి ఇష్టపడుతున్నారో, బిడ్డ, దీవెన పొందబోతున్నావు, సమృద్ధిని చూడబోతున్నావు, ఆశీర్వాదం పొందబోతున్నావు, మిరాకిల్ చూడబోతున్నావు. కొందరు గృహాల్లో శుభకార్యాలు చూడబోతున్నారు. ఎన్నాళ్ళు నిరీక్షించినటువంటి ఆ సమస్యకి బ్రేక్ త్రూ దేవుడిస్తున్నారు. ఎస్, అగే గ్రంథం చూసినట్టయితే ఏ సమస్యలు అయితే ఉన్నాయో వాళ్ళు ఇప్పుడే దేవుని వైపు, దేవుని మందిరం వైపు తిరిగారో సమస్య సాల్వ్ అయ్యి దీవెని చూశారు. దావీదు జనులు ఎప్పుడైతే దేవుని యొక్క మందిరాన్ని ముందు పెట్టుకుని త్యాగంతో విశ్వాసం అడుగులు ముందుకు వేశారో, ఆ తరములో నెక్స్ట్ జనరేషన్లో సమృద్ధిని చూశారు. యుద్ధాలు లేవు, సమాధానం ఇచ్చాడు దేవుడు, ఆశీర్వాదం చూశారు. అలాగే ఓల్డ్ నెంబర్ 1గా సొలొమోను మారాడు. ప్రజలు కూడా అలాగే బ్లెస్ అయ్యారు. ఫ్రెండ్స్, నేను ఎప్పుడైతే దేవునికి హృదయానుసారంగా దావీదు వెళ్ళి ఉంటామో సమృద్ధిని చూడబోతున్నావు, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతున్నావు. నీ వ్యాధి ఆరోగ్యంగా, నీ సమస్య సాక్ష్యముగా. ఎస్, దరిద్రుల్లో ఉన్నవారు ఐశ్వర్యవంతులుగా, జాబ్ లేని వాళ్ళు జాబ్ పొందబోతున్నారు, పెళ్లి కానోళ్ళు పెళ్ళి అవునుగాక, గర్భఫలం లేని బిడ్డలు గర్భాలు పొందుతున్నారు, గర్భిణీ స్త్రీలు క్షేమాన్ని, సుఖప్రసవాన్ని ఇచ్చి దేవుడు దీవించునుగాక, కృపగల కార్యాలు చేయనుగాక. ఎగ్జామ్స్లో రిజల్ట్స్ కోసం ఇచ్చేసేవాళ్ళు గుడ్ రిజల్ట్స్ వచ్చునుగాక. ఎగ్జామ్స్ రాయిపోయే బిడ్డలు, చిన్న బిడ్డలు ఎగ్జామ్స్ వస్తున్నారు, వారందరూ దేవుడి జ్ఞానమును వివేచన కృపనిచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన ఆశ్చర్య ఇక్కడ, అయ్యా వెండి నాది, బంగారు నాది అంటున్నారు, దీవించు, మా బిడ్డలకు సమృద్ధినివ్వండి. ఎవరైతే మందిరం కోసమే గుప్పిరిపారో వెండి బంగారు, వారికి సమృద్ధినివ్వండి. 1:100 అన్నారు. ఎవరైతే మందిరం కోసం అడుగులు ఇస్తున్నారో వారిని కూడా దీవించండి. మునిపటి కంటే ఇప్పుడు మహిమ మించుద్దన్నావు, అలాంటి మహిమతో దీవులతో నింపండి. ప్రతి ఒక్కరి చేతులు బలపరచండి. బిజినెస్ పీపుల్ దీవించండి. జాబ్స్ ఇవ్వండి, ఐక్స్ ఇవ్వండి, నెమ్మదినివ్వండి. ఏసునామములో ఫైనాన్షియల్లీ బ్రేక్ త్రూ కలుగునుగాక, ఫైనాన్షియల్ మిరాకిల్స్ జరుగునుగాక. ఏసునామములో ఈరోజు కొందరు గోల్డ్, కొందరు సిల్వర్ ఇస్తున్నాం, నేను నమ్ముచున్నాను. కొందరు గృహాలు డోర్స్ ఓపెన్ చేయండి, మార్గాలు సాల్వ్ చేయండి. అన్ని విషయాల్లో కూడా దీవెన దయచేయండి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. ఏసునామములో ప్రతి వ్యాధిని గర్దిస్తే మీరు గర్దించండి. అయ్యా సమస్యలను జుడిపించండి. ఏసునామములో బోసోడు మమ్మల్ని స్వస్థపరచండి. అన్నపూర్ణ స్వస్థపరచండి. ఆశీర్వాదం స్వస్థపరచండి. ఇంకెవరు బలహీనంగా బలపరచండి. అద్భుతాలు చేయండి. సంఘాన్ని దీవించండి. ఈ సర్కస్ గ్రౌండ్ యాజమాన్యానికి మంచి మనసు ఇవ్వండి. ప్రభుని చేత మీద ప్రేరేపించి ఈ గ్రౌండ్నే మీ మందిరం కోసం ఇచ్చే ఆ మనసు వాళ్ళతో మాట్లాడండి, కృప చూపించండి. అన్ని విషయాలను దీవెన దయచేయండి. ప్రతి ఒక్కరితో సమాధానం ఇవ్వండి, నెమ్మదినివ్వండి. ఆ ప్రామిస్లో అన్ని విషయాలు కూడా ప్రార్థిస్తున్నా. అక్కడ మంచి మందిరం కట్టబడాలి, అన్నిట్లో దీవించబడాలి. అక్కడ కూడా సంఘం సెంటర్ 1000 మంది వచ్చి అటెండ్ అవ్వాలి. కృపగల డోర్స్ ఓపెన్ చేయండి, మార్గాలు సాల్వ్ చేయండి, దీవెనకరంగా మార్చండి. ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చండి, రెక్కలేని కాయండి. ఈరోజు ప్రయాణాలు కూడా తోడండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్న బిడ్డలను దీవించి దీర్ఘాయుష్య కొరకు సమాధించి నడిపించండి. బలమైన ఆత్మాభిషేకంతో నింపండి, జయమునివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఎగ్జామ్స్ రాసే బిడ్డలకు దేవుడు జ్ఞానము, వివేచన కుటుంబం మంచిగా రాయించు, గుడ్ రిజల్ట్స్ ఇచ్చును గాక. ఆమేన్, ఆమేన్.